నమస్కారం ఫ్రెండ్స్. భారతదేశంలో 2 రాష్ట్రాల్లో పరస్పర విరుద్ధమైన డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఒక ప్రభుత్వం టెక్నాలజీ అంటే ఫ్యూచర్ మొత్తం వాళ్ళు తీసుకొస్తున్న టెక్నాలజీపై భారతదేశం ఫ్యూచర్ మొత్తం ఆధారపడి ఉంది అని ఒక రాష్ట్రం అంటుంటే, ఇంకో చోట మన రాష్ట్రం అంటే తెలంగాణ అసలు ఏ టెక్నాలజీని చూస్ చేసుకోవాలి, ఎలాంటి పెట్టుబడులను ఆకర్షించాలి అనే తర్జన భర్జనలో కొట్టుమిట్టాడుతున్న సమయం. అయితే మనకు నిజాలు కొన్ని విచిత్రంగా అనిపించిన నిజాలు ఆశ్చర్యం కలిగించిన ఒప్పుకోక తప్పదు. రీసెంట్లీ ఎలాన్ మస్క్ వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ అయినప్పుడు ఒక రిపోర్టర్ ఒక క్వశ్చన్ అడిగాడు, ఏమండి మీరు బికమ్ వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ విత్ 800 బిలియన్ వాల్యుయేషన్, మీ వర్త్ 800 బిలియన్. సో వాట్ ఈస్ అ ట్రిక్ ఆర్ రీజన్ ఆర్ టెక్నిక్ ఆఫ్ అక్యూములేటింగ్ వెల్త్ అని ఒక రిపోర్టర్ అడిగాడు. అప్పుడు ఎలాన్ మస్క్ ఏమన్నాడంటే, ఇఫ్ ఐ రివీల్ దిస్ టు యూ ఐ మైట్ బి కిల్డ్. అంటే నేను ఈ టెక్నిక్ మీకు చెప్తే నన్ను చంపేస్తారు వాళ్ళు. అయితే దానికి దీనికి ఏం సంబంధం ఉంది? వై డోంట్ యు టెల్ us 1 or 2 టెక్నిక్స్ అంటే, ఐ హ్యావ్ బికమ్ రిచ్ ఓన్లీ బికాస్ ద వరల్డ్ ఈజ్ కరప్ట్. నేను ఇంత రిచ్ ఎందుకు కాగలిగాను అంటే వరల్డ్ ఈజ్ కరప్ట్. ఒక రిచెస్ట్ పర్సన్ ఇలా స్ట్రైట్గా సమాధానం ఇవ్వటం అరుదు. ఇప్పుడు మనం ముఖేష్ అంబానీని అడిగితే, నువ్వు ఇంత రిచ్ ఎందుకు ఎట్లా అయినావంటే, నేను జియో తీశాను, దాంతో అందరూ డేటా వాడుతున్నారు, నేను కొత్త కొత్త ఇన్నోవేటివ్ థింగ్స్ చేస్తుంటాను, అదే కాకుండా ఆయిల్ రిఫైనరీ వల్ల నాకు ఇన్ని మార్జిన్స్ వచ్చి నేను ఇలా రిలయన్స్ రీటైల్ అన్నీ చేసి నేను రిచ్ అయినాను అని చెప్తాడు. అంటే పచ్చి అబద్ధం చెప్తాడు ముఖేష్ అంబానీ. అదే వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ స్ట్రైట్గా నిజం చెప్పాడు, నా నెట్వర్త్ ఇంత కావడానికి కరప్ట్ వరల్డే కారణము. అంటే నేను అనుకున్నది డబ్బు ద్వారా ఎక్కడైనా సాధించగలను, ఏమైనా సాధించగలను. డబ్బు ద్వారా అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే కాదు, నేను అనుకున్నది సాధించడానికి ఏ గవర్నమెంట్నైనా కొనగలను, ఆ సామర్థ్యం నాలో ఉంది. అంటే ఎప్పుడు కంప్యూటర్స్, ఫ్యూచర్, ఏఐ, కొత్త టెక్నాలజీస్, అర్త్ కాకుండా వేరే ప్రపంచం గురించి మాట్లాడే వ్యక్తి బ్లంట్గా సమాధానం ఇచ్చాడు, have accumulated wealth because of the corruption in this world. అంటే total accumulation may not be through corruption, but
యూ కెన్ అచీవ్ ఇంపాసిబుల్ విత్ మనీ అని చెప్పగానే చెప్పాడు. అంటే ప్రాక్టికల్గా టెక్నాలజీ డెవలపర్స్, క్వాంటమ్ కంప్యూటర్స్, క్వాంటమ్ చిప్స్, నెక్స్ట్ జెన్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ తయారు చేసేవాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ పుష్ చేయాలంటే ఒక కంట్రీలో కరప్షన్ లేకుండా వాళ్ళ ప్రోడక్ట్స్ పుష్ కావు, వాళ్ళు అనుకున్న టార్గెట్స్ నెరవేరవు అని వాళ్ళందరికీ తెలుసు. కేవలం భారతదేశంలో దీని యాక్సెప్టెన్స్ లేదు. నా ఖాऊंगा నా ఖానే దూంగా అని ఒక చిన్న స్లోగన్తో ప్రాక్టికల్గా దేశంలో జరుగుతున్న కరప్షన్ని ఎంచక్క కార్పెట్ కిందేసి టెక్నాలజీ అంటే తన అంతిమ శ్వాస ఎక్కడ తీసుకుంటుందో అదే ప్రారంభం అనుకొని మన తెలంగాణ ఆంధ్రాలో అంటే కొత్త పోకడలకు పోతున్నారు. మనం చూడండి, వాట్ యు లెర్న్ అండ్ వాట్ యు ఇంప్లిమెంట్, వాట్ యు లెర్న్ అండ్ వాట్ యు ప్రాక్టికలీ ఇంప్లిమెంట్ మ్యాటర్స్. ఒక వారం హార్వర్డ్లో లీడర్షిప్ ప్రోగ్రామ్ అటెండ్ చేసిన రేవంత్ రెడ్డి హైదరాబాద్లో దిగగానే తన లీడర్షిప్ లెసన్స్ మొత్తము స్పీచ్ల రూపంలో ఎంచక్క మనకు బదిలివ్వడం జరిగింది. ఒక వారం హార్వర్డ్లో లీడర్షిప్ సమిట్ అటెండ్ చేసి వచ్చి ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కోసం క్యాంపెయిన్లో అక్కడ నేర్చుకున్న ఒక్క లెసన్ కూడా ఇంప్లిమెంట్ చేసినట్టు నాకు కనిపించలేదు. అంటే వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, నేర్చుకునేది ఒకటి, ఇంప్లిమెంట్ చేసేది ఒకటి. లీడర్షిప్ సమిట్, ఆ లీడర్షిప్ ఈవెంట్ అటెండ్ చేసినాక ఏదో కొద్ది మార్పు అన్నా కనిపించాలి. ఏ మార్పు లేదు. అంటే క్లియర్గా అర్థమవుతుంది హార్వర్డ్లో నేర్చుకున్నది భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయటం కష్టము అని. ఒకచోట నారా లోకేష్ హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ ఎక్కడెక్కడ చదువుకున్నాడు, ఆయన ఇదే పంతా అవలంబిస్తున్నాడు. అంటే బూతులు లేకుండా మామూలు ఏఐ జనరేటెడ్, అంటే ఏఐ జనరేట్ చేసే ఇండస్ట్రీస్ కాకుండా, అంటే ఫ్యాక్టరీలు, సాఫ్ట్వేర్ కాకుండా డైరెక్ట్ క్వాంటమ్ కంప్యూటర్స్. అసలు వీళ్ళు కొత్త కొత్త పదాలు వాడి పెద్ద బహిరంగ సభలు పెట్టి అసలు క్వాంటమ్ థియరీకి, క్వాంటమ్ దీనికి, మెకానిక్స్కి లేదా ఏఐ ఇంప్లిమెంట్ చేసే డెవలప్మెంట్ ఫార్మ్స్కి వీళ్ళంతా భూములు ఇస్తున్నారు. నాకు అనిపిస్తుంది ఏమంటే వీళ్ళు క్వాంటమ్ మెకానిక్స్ని, ఏఐని ఒక పౌల్ట్రీ ఫామ్ కింద భావిస్తున్నారు. ఎవరైనా ఓ 10,000 కోళ్ళు పెంచుతాం సార్ అంటే సబ్సిడీ కింద మీకు 2 ఎకరాల భూమి ఇస్తున్నా అన్నట్టే ఉంది. అంతేగాని అసలు ఈ క్వాంటమ్ థియరీ, క్వాంటమ్ మెకానిక్స్ లేదా ఏఐని అసలు వీళ్ళు ఒక పౌల్ట్రీ షెడ్ కావాలనేమో వాళ్లకు, దాంట్లో ఈ కోళ్ళు పెంచుతారేమో అన్నట్టే ల్యాండ్ అలొకేషన్ చేస్తున్నారు. మనం అబ్జర్వ్ చేస్తే ఏ స్టేట్లో, ఏ కంట్రీలో ఓ చెత్త కింద భావించిన ఈ డేటా సెంటర్స్ లేదా
ఈ అంటే లేటెస్ట్ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసే సాఫ్ట్వేర్ ఫర్మ్స్ ఇవన్నీ అంటే యూరప్, అమెరికా ఏది రిజెక్ట్ చేస్తున్నాయో అది మనం తెచ్చి తల మీద పెట్టుకుంటున్నాం. అలాంటి పరిస్థితి దాపరించింది. ఎవరికి సోయి లేదు. క్వాంటమ్ వ్యాలీ అసలు వీళ్ళు బతకడానికి అంటే పొలిటికలీ సర్వైవ్ కావడానికి ఈ యూజ్ చేస్తున్న టర్మ్స్ కానివ్వండి, ఏఐ కానివ్వండి, క్వాంటమ్ మెకానిక్స్ కానివ్వండి, లేదా నెక్స్ట్ జెన్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి. యూ కెన్ ఇమాజిన్ ఒక చిప్ మ్యానుఫ్యాక్చర్ చేసే స్టేజ్లో మనం లేము. బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ థియరీ, క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ డెవలప్మెంట్. మనం ఫస్ట్ తైవాన్ లాగా డెవలప్ కావాలి. అవర్ నెక్స్ట్ టార్గెట్ షుడ్ బి తైవాన్, నాట్ క్వాంటమ్. అంటే సన్నాసులకు పొలిటికల్ గెయిన్స్ కోసం అంటే మీరు చూడండి, ఒక స్టేట్లో ఐదర్ అంటే బాగా డిస్కస్ అయ్యేది తిరుపతి లడ్డు, దాని కల్తీ. అంటే ఆ స్టేజ్లో ఉన్న స్టేట్ ఆన్ అదర్ సైడ్ ఈజ్ టాకింగ్ అబౌట్ క్వాంటమ్ థియరీ, క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ కంప్యూటర్స్. ఒక లడ్డూలో కల్తీ గుర్తుపట్టలేని స్టేట్లో ఉన్న ఒక స్టేట్ నెక్స్ట్ ఫామ్లో ఈజ్ టాకింగ్ అబౌట్ క్వాంటమ్ థియరీ, క్వాంటమ్ కంప్యూటర్స్. ఇక్కడ సబ్సిడీలతో సతమతమవుతూ ఫ్రమ్ ఏ రిచెస్ట్ స్టేట్ టు పూరెస్ట్ స్టేట్గా ఉన్న ఒక స్టేట్ ఈజ్ టాకింగ్ అబౌట్ ఏఐ ఫర్మ్స్, GCCs and various other computer related next gen things like aerospace hubs, latest technologies in space science. అంటే ఒక గవర్నమెంట్ యాటిట్యూడ్ రిఫార్మ్స్ కాకుండా సబ్సిడీసే తమ గవర్నమెంట్ సర్వైవల్ కోసం ఇంపార్టెంట్ అని ఒక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి దాదాపు 12 లక్షల కోట్ల అప్పుపై ఉన్న ఒక స్టేట్ ఈజ్ టాకింగ్ అబౌట్ ఏఐ మాడ్యూల్స్, ఫ్యూచర్ జెన్ టెక్నాలజీస్, ఏరోస్పేస్ హబ్స్. అంటే when you cannot maintain your treasury properly in one hand, and in one hand in other state they are talking about adulteration of తిరుపతి లడ్డు. అంటే దాన్ని ప్రూవ్ చేయడానికి కూడా ఒక కమిటీ, సిట్టు, సుప్రీంకోర్టు, ఒక లడ్డు కల్తీ అయింది అని ప్రూవ్ చేయడానికి సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. అంటే మనం ఎక్కడున్నామో, మనం ఏం మాట్లాడుతున్నాం. ఒకవైపు ఒక మినిస్టర్ తిరుపతి లడ్డు అడల్టరేషన్ పై మాట్లాడుతుంటే, ఇంకో మినిస్టర్ ఇక్కడ క్వాంటమ్ ఎకనామిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ థియరీ గురించి డిస్కస్ చేస్తున్నాం. దే ఆర్ పార్ట్ ఆఫ్ సేమ్ క్యాబినెట్. రేవంత్ రెడ్డి స్పీచ్ ఇస్తుంటే ఆయనకు దాని గురించి ఏం తెలియదని స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఆయన లీడర్షిప్ ఎబిలిటీస్ డెవలప్ చేసుకోవడానికి నేను హార్వర్డ్లో 1 వీక్ ఆయన చెప్తాడు ZPDC, MPDC నుంచి ముఖ్యమంత్రి కావడానికి అంటే ఆయన సగం జీవితకాలం అయిపోయింది. అంటే ఫైనలీ ఆయన ఇంత పొలిటికల్ కెరియర్ తర్వాత ఏం రియలైజ్ చేసిందంటే, నా దగ్గర లీడర్షిప్ ఎబిలిటీస్ లేవు అని అనుకున్నాడు. ప్రాక్టికలీ లీడర్షిప్ ఎబిలిటీస్ అంటే అది హార్వర్డ్కి పోయి నేర్చుకోవాలి అని ఎవరు సజెస్ట్ చేసిండో నాకు తెలియదు. తెలంగాణ లాంటి రాష్ట్రంలో
పచ్చి బూతులు మాట్లాడుకునే సంస్కృతి ఉన్న పొలిటికల్ అట్మాస్ఫియర్లో మీ హార్వర్డ్ సంస్కృతి ఎక్కడ పనికొస్తుంది అని ఫస్ట్ రేవంత్ రెడ్డి ఆలోచించుకొని అక్కడ పోవాలి. అసలు హార్వర్డ్లో ఉండి ఏం చేసిండో మనకు డౌటే, కానీ అక్కడ పోయి 1 వీక్ నేను అంటే లీడర్షిప్ ఎబిలిటీస్ నేర్చుకున్నాడు. ఇమీడియట్లీ తెలంగాణలో అడుగు పెట్టగానే పచ్చి బూతులు, ప్లస్ నువ్వు జాతి పితవా, నువ్వు ఏ పితవు, ఆ తాగుడు పిత తాగిండు, ఫార్మ్ హౌస్లో అడుక్కున్నాడు, అయిపోయింది, ఆయన కెరియర్ అయిపోయింది. మళ్ళీ గడే మూడిదే ఒక అన్న అంటాడు. అంటే కేసీఆర్ పని అయిపోయింది అనుకున్నావు, నీవే అంటున్నావు. మరి నీ లీడర్షిప్ ప్రకారం చచ్చిన పాముని ఎందుకు కొట్టాలి? కేసీఆర్ ఒక తాగుబోతు ముఖ్యమంత్రి అయి ఒక టాప్ ఇంజనీర్గా చలామణి అయి ఒక డ్యామ్ని కూలేటట్టు చేసినప్పుడు నీ చర్యలు ఉండాలి, కానీ ఒట్టి డైలాగులు ఉండదు. ఏ ఒక్క కేసులో ఆ తండ్రి కొడుకులు అరెస్ట్ అయిన దాఖలాలు లేవు. దాదాపు 3 ఏళ్ళు అవుతుంది. డైలాగులు తప్ప నీ దగ్గర చేతనైనా అంటే చేసిన పనేమీ లేదు. అది కాకుండా వీళ్ళ పాలన చూసి కేసీఆర్ మండిపడి కుళ్ళు కలుగుతుందట. అసలు ప్రజల్లో వస్తే మీ పాలన ఫ్రీ బస్సు, రూపాయి బియ్యం తప్ప అక్కడ మీ పాలన స్పష్టంగా ఎక్కడ ఏమి కనిపిస్తలేదు. అంటే దాని ఛాయలు కూడా ఏం లేవు. సో కేసీఆర్ దుర్మార్గపు పాలన పోవాలని మీకు ఓటేస్తే మీరు పెద్ద టైంపాస్ పాలన చేసుకుంటూ ఇంకా 2 ఏళ్ళు ఎట్లన్నా ఎవరితోనో రిజైన్ చేపించి ఆ ఎలక్షన్లలో అందరినీ బిజీగా ఉంచి, అంటే మీడియాని బిజీగా ఉంచితే ప్రజలు చైతన్యం కలగదు అనేది మూర్ఖత్వం. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో కూడా ఒకటి అడుగుతున్నారు. ఇప్పుడు ఈ కొత్త ఏఐ మాడ్యూల్స్ వల్ల టోటల్ సాఫ్ట్వేర్ సెక్టర్ కుదేలైతుంటే ఇండియన్స్ నిమ్మకు నీరెత్తినట్టు కామ్గా ఉన్నారు. ఎలా ఉండగలుగుతున్నారు? అంటే వాళ్ళకు భరించేది, అబద్ధాలు చెప్పేది, ఆర్టిఫిషియల్గా బతికేది వెన్నతో పెట్టిన విద్య. ఏదైనా తప్పులుంటే సరిదిద్దుకోకుండా దాన్ని కప్పిపెట్టే టెక్నిక్ వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారు. స్కూల్ లెవెల్ నుంచి కూడా రాకపోతే కాపీ కొట్టడం, పక్కవాడి దాంట్లో చూసి రాయటం, లేదా ఫీజు మంచి చెల్లిస్తే స్కూల్ వాళ్ళే ఫీజు వేయటం. అంటే కప్పి పెట్టడం, అబద్ధం చెప్పటం, రియాలిటీని దూరంగా ఉంచటం, అభివృద్ధి చెందినాము అని చూపించుకోవటం, అంటే సర్టిఫికెట్ల రూపంలో. అంటే ఇలాంటి అలవాటైన ఇండియన్స్ సడన్గా మారాలి అంటే మారరు. వాళ్ళ అలవాటు ప్రకారమే వాళ్ళు ఉండే ఉంటారు. కాబట్టి ఈ ప్రపంచం కుదేలవుతుంది. సాఫ్ట్వేర్ ఆల్మోస్ట్ 70% స్వరూపం మారిపోతుంది. లక్షలాది జాబ్స్ ఊడబోతున్నాయి అని తెలిసి కూడా ఇంత మౌనంగా ఎలా ఉండగలుగుతున్నారు? దీని రహస్యమేమి? ఇప్పుడు ఒక ప్రపంచ ఖ్యాతి కలిగిన ఎలాన్ మస్క్ మీరు సంపాదనకు మూల కారణం ఏమి అంటే వరల్డ్లో ఉన్న కరప్షన్ అని చాలా సునాయాసంగా అంటే గుక్క తిప్పుకోకుండా డైరెక్ట్గా చెప్పేసాడు. కానీ మన వాళ్ళు చిన్న అంటే జాబు ఊడిపోయింది అని చెప్పడానికి కూడా 100 నఖరాలు చేసుకుంటా అసలు ఏం కానట్టు నటించి, అసలు ఎవడన్నా దీని గురించి డిస్కస్ చేస్తుంటే చేయకు అని చెప్పి, అదే తూ చదేం లేదు మేమంతా బాగానే ఉన్నామని బిల్డప్లు ఇచ్చి, అంటే వీళ్లకు ఆ నిజాన్ని ఒప్పుకునే ధైర్యము, సాహసము, ఆల్టర్నేట్ ఏముంది అని తెలియని పరిస్థితిలో వీళ్ళు అబద్ధాన్నే నమ్ముకొని ఆ అబద్ధాన్ని సైలెన్స్ రూపంలో అంటే నోరు మెదపకుండా అంతా బాగానే ఉంది అని చూపించే ప్రయత్నము మాస్ లెవెల్లో జరుగుతుంది. ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళకి ఈజీ తెలిసిపోతుంది అక్కడ పరిస్థితి ఏముందని.
ఇక్కడ ఇండియాలో సాఫ్ట్వేర్లో ఉన్నవాడికి ఈజీగా తెలిసిపోతుంది సాఫ్ట్వేర్ పరిస్థితి ఏముందని. అయినా మొండికేసి నోరుకు తాళమేసి ప్రవర్తనలో మార్పు తెలియకుండా అంటే గడపడం అది భారతదేశంలో సాఫ్ట్వేర్ సెక్టర్ వాళ్ళకే సాధ్యం. ఇప్పుడు రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ పే స్లిప్స్ చూసి వాళ్ళ జాబ్స్ చూసి పెళ్లి చేసుకున్న వాళ్ళ జీవితాలు దుర్భరంగా మారబోతున్నాయి. ఇక్కడ ఎంత సాఫ్ట్వేర్ని అనుసరించి గత 15-20 ఏళ్ళుగా తమ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు అంటే ఇదే అభివృద్ధి సాఫ్ట్వేర్ వాళ్ళకన్నా మంచి ప్లానింగ్ ఎవరికి రాదు, సాఫ్ట్వేర్ వాళ్ళకన్నా తెలివిగల వాళ్ళు ఎవరూ లేరు అనుకునే వాళ్ళు ఏ లైఫ్ స్టైల్ ఎంచుకున్నారు, ఆ లైఫ్ స్టైల్ నుంచి దిగి రావడం అంటే ఆత్మహత్య సదృశ్యం. అంటే ఆ మైండ్ సెట్ నుంచి వీళ్ళు కిందికి రాలేరు. అంటే మన దేశం బేసిక్ సివిక్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడలేకపోతుంది. బట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ క్వాంటమ్ థియరీ, క్వాంటమ్ కంప్యూటర్స్. ఇది ఎంత అంటే నేల విడిచి సాగు చేయడం ఏమంటారు కదా తెలుగులో, అట్లుంది పరిస్థితి. అసలు మనం ప్రజలు సబ్సిడీపై బతుకుతున్నారు, అన్నా క్యాంటీన్స్లో తింటున్నారు. జిహెచ్ఎంసి 5 రూపాయల భోజనం తినే కంట్రీలో యు ఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ అబౌట్ అవుటర్ వరల్డ్. అంటే ఎలాన్ మస్క్ కన్నా గంభీరంగా మాట్లాడుతున్నారు. ఎలాన్ మస్క్ చాలా ప్రాక్టికల్గా ఉంటాడు, ఆయనకు చాలా తెలుసు కానీ కొంచెమే చెప్తాడు. వీళ్ళకి కొంచెం తెలుసు కానీ చాలా మాట్లాడతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్ఎంప్లాయ్మెంట్ హైయెస్ట్ రేట్లో ఉంది. ఆ అన్ఎంప్లాయ్మెంట్ని తీర్చడానికి ఫ్యాక్టరీస్ చిన్న చిన్న అంటే ఎక్కువ స్కిల్ లేని లేబర్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ కావాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, క్వాంటమ్ కంప్యూటర్స్, డేటా సెంటర్స్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అంటే డైరెక్ట్ ప్రపంచం అంటే ఈ భూలోకం విడిచి బయట విషయాల గురించి మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళని ఎవరు ఛాలెంజ్ చేస్తలేరు. ఏం సార్ మరి మీ పరిస్థితి ఇట్లుంది, ఆంధ్రాలో రోడ్లు ఇట్లున్నాయి, బస్సు పోతే చక్కగా పోదు, అది ఇట్లా పోతుంది. మరి అదే టైంలో మీరు కంప్యూటర్లో సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ ద్వారా మేము సాధిస్తాం. అసలు మీకు అర్థం కాని విషయం గురించి అంత బల్లగుద్ది అన్ని బహిరంగ సభలు పెట్టి ఒక చోటేమో మళ్ళీ జగన్ వస్తాడేమో అని ఉత్సపడుతుంది అక్కడ. అంటే జగన్ని రానియద్దు అంటే ఏం చేయాలి అనే సోయి లేదు. మీ సొంత భ్రమలో పడి మీరు పూతరేకులు కొబ్బరి బొండాలు తాగే జనాల మధ్యలో మీరు క్వాంటమ్ గురించి మాట్లాడితే ఎక్కడ ఇవ్వండికి అర్థమవుతుంది. అట్లీస్ట్ హైదరాబాద్లో బహిరంగ సభ పెడితే ఇక్కడ కొద్దిగా ఐటీ ప్రొఫెషనల్స్ వచ్చి అటెండ్ అయ్యి అసలు క్వాంటమ్ కంప్యూటర్స్, క్వాంటమ్ ఫిజిక్స్, ఇవి క్వాంటమ్ రిలేటెడ్ అసలు ఏమి అని తెలుసుకుంటారు. కానీ మీరు తీసుకుపోయి ఆంధ్రాల క్వాంటమ్ సభలు పెడితే అక్కడ చుట్టుముట్టు ఇంజనీరింగ్ పిల్లల్ని 500-1000 రూపాయలు ఇచ్చి పిలిపించుకొని ఆ బహిరంగ సభలు అంటే క్వాంటమ్ వ్యాలీ కోసం అంత బహిరంగ సభ పెట్టడం ఏమో అవసరం. అంటే ఇదంతా ఇక్కడేమో ఈ నోటుకు ఓటు ప్లస్ ఈ కేసీఆర్ చేసిన స్కామ్స్, ఫోన్ ట్యాపింగ్ దాంట్లో బిజీగా ఉన్నారు. మధ్యలో ఈ తల్లి ఆత్మహత్య, ఈ ఆత్మహత్యలను టోటల్ కవర్ చేసుకుంటా అంటే ప్రాక్టికలీ ప్రజలకు బయట ఏం జరుగుతుందో తెలియనియకుండా ఈ హత్యలు, ఆత్మహత్యలు, ఈ స్కామ్స్ మధ్యలో ఇరికిచ్చి అసలు ప్రపంచంలో ప్రజలకు అవసరం ఉన్న థింగ్స్ ఏమీ వాళ్ళకి ఏం తెలవాలి అని ఫోకస్ చేయకుండా అసలు ఏం తెలియని విషయాలు, అవసరం లేని విషయాలు వీళ్లకు చెవులో వేసి కంట్లో పెట్టి అంటే వీళ్లకు ఒక తెర లాంటిది వేసి అసలు జరుగుతున్న విషయాలను పక్కన పెట్టేసి ఫ్యూచర్ సిటీ కోసం మాట్లాడు. ఇప్పుడు అక్కడ క్వాంటమ్ వ్యాలీ అయితే ఫ్యూచర్ సిటీ. అసలు ఇద్దరు శుద్ధపూసలే. అసలు వీళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు? హైదరాబాద్కి ఏం కావాలి, ఇక్కడ ఇంజనీర్స్ ఎంతమంది బయటకు వస్తున్నారు
అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎట్లుంది, తాగుబోతుల సంఖ్య పెరుగుతుంది, సబ్సిడీలు ఎంత ఇచ్చినా తక్కువ పడుతున్నాయి తెలంగాణలో. అంటే ఎడ్యుకేషన్లో ఎక్కడనో పెద్ద లోటుపాటు ఉంది అని గుర్తించకుండా, ఒకడేమో ఫ్యూచర్ సిటీ అంటాడు, ఒకడేమో ఏరోస్పేస్ హబ్ అంటాడు, ఇంకోడు గూగుల్ డేటా సెంటర్ అంటాడు, అమెజాన్ డేటా సెంటర్ అంటాడు. అటు పోతే డైరెక్ట్ జీసీసీలు, గూగుల్ డేటా సెంటర్లు, అమెజాన్ డేటా సెంటర్లు, మెటా డేటా సెంటరు, అదే ఓవర్డోస్ అనుకుంటే ఇప్పుడు క్వాంటమ్ అట. అంటే వీళ్ళు ఇట్లనే మాట్లాడుకుంటా 5 ఏళ్ళు తీసేస్తారు, ప్రజల కొంప ముంచేస్తారు. ఇది ఖాయం. ఇప్పుడు లక్షల జాబు ఐటీ జాబ్స్ పోతుంటే ఇప్పుడు చూడండి, వీళ్ళకి అసలు గెస్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు. ఇప్పుడు టీసీఎస్, ఇన్ఫోసిస్ ఎంత పెద్ద క్యాంపస్లు పెట్టినా అసలు వాళ్ళ బిజినెస్సే నడవకుండా పోతే మీరు రూపాయికి ఎకరా భూమి ఇచ్చిండ్రో, ₹1 ఎకరా భూమి ఇచ్చిండ్రో, ఎన్ని వందల ఎకరాలు కేటాయిస్తుండ్రో, ఈ కేటాయింపు వల్ల అక్కడ జాబ్స్ క్రియేట్ కావు. ఎందుకంటే ఇన్ఫోసిస్ మెయిన్ క్యాంపస్ బెంగళూరులోనే సగం జాబ్స్ లేచిపోతాయి. అలాంటప్పుడు ఒక చిన్న ఊర్లో మీ దగ్గర ఒక ఇన్ఫోసిస్, టీసీఎస్ క్యాంపస్ వస్తే దానివల్ల వేల లక్షల ఉద్యోగాలు వస్తాయని ఊదరగొట్టే లోపే వచ్చి నడ్డి విరిచింది. నడ్డి విరుస్తుంటే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయని గమనించి కూడా క్వాంటమ్ కంప్యూటర్స్, క్వాంటమ్ థియరీ గురించి మాట్లాడడం, అది క్వాంటమ్ వ్యాలీని అది తీస్తా అని చెప్పడం మూర్ఖత్వం. హైటెక్ సిటీ సైబర్ టవర్స్ అప్పుడు అందరూ నిరక్షరాస్యులు, అంటే ఏం తెలియని అమాయక జీవులు. ఇక్కడ వాళ్లకు ఒక మల్టీప్లెక్స్లో సినిమా చూపించినట్టు ఉండే ఆ సైబర్ టవర్స్ అనేది. ఆ సైబర్ టవర్స్ ఎందుకు కట్టినరు అనేది ఇప్పటికి మిస్టరీ. ఒక బిల్డింగ్ కట్టి దాని చుట్టుముట్టు ఉన్న 10 కిలోమీటర్ల వరకు రియల్ ఎస్టేట్ చేయడానికే సైబర్ టవర్స్ కట్టినట్టు మనకిప్పుడు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఐటీని నేను ప్రిడిక్ట్ చేసినాను కదా, అంటే ఎక్కడ బ్రెయిన్స్ ఉంటాయో, ఎక్కడ చీప్ లేబర్ ఉంటుందో, ఎక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ బెటర్ దెన్ యువర్ కౌంటర్ పార్ట్ స్టేట్స్ అని ఉంటుందో, అక్కడ డెఫినెట్లీ ఐటీ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు బీహార్ చీపెస్ట్ ల్యాండ్స్ బీహార్లో ఉన్నాయి. అంటే ఎప్పుడైనా క్వాంటమ్ వ్యాలీకి లేదా గూగుల్ డేటా సెంటర్కి బీహార్లో చాలా చీప్ ల్యాండ్స్ దొరుకుతుండొచ్చు, కానీ గూగుల్ బీహార్కి పోదు. చీప్ ల్యాండ్స్ ఉన్నా ఇప్పుడు లద్దాఖ్ పోవచ్చు కదా, గూగుల్ పోదు. ఎందుకంటే అక్కడ మేధోశక్తి లేదు. మేధాశక్తి కూడా ఏమి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గూగుల్ డేటా సెంటర్ తీస్తే దాంట్లో ఒక 200 ప్రొఫెషనల్స్ పనిచేస్తారు. అంటే వాళ్ళని సస్టైన్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ లేకపోవడం కారణంగా వాళ్ళు అక్కడ పోతలేరు. అంటే మీరు ఇస్తున్న సబ్సిడీలు అవి వీళ్ళని ఆకర్షిస్తలేవు. మీరు మరుస్తున్న, అంటే మీరు మర్చిపోయిన ఒక థింగ్స్, అంటే మీరు ఏమేమి సాక్రిఫైస్ చేసుకుంటున్నారు వీళ్ళని తెప్పియడానికి. ఇప్పుడు డేటా సెంటర్ వల్ల ఎంప్లాయ్మెంట్ పెరగదు, క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల ఎంప్లాయ్మెంట్ పెరగదు, మీ జీసీసీల వల్ల ఆఫీస్ స్పేస్ తప్ప దేనికి డిమాండ్ రాదు. మరి మీ ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరుగుతున్న యువతకు మీరు ఏమి ఇస్తున్నారు? అన్నం కోసం తనలాడుతున్న ప్రజలకు మీరు కేక్ ఎలా తయారు చేయాలో, లేదా అద్భుతమైన కాస్ట్లీ డిష్లు ఎలా తయారు చేసుకోవాలనో, చైనీస్ డిష్ ఎలా తయారు చేసుకున్నాను నేర్పించడంలో ఆంతర్యం ఏమైనా ఉందా? అన్నంలో నారాయణ అన్న ప్రజల మధ్యలో రోడ్లు కూడా లేని చోట మీరు క్వాంటమ్ థియరీని తీసుకొని వచ్చి అసలు హైదరాబాద్ని మించిన స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అనిపిస్తుంది. నేను అదే చెప్తున్నా, ఒక లడ్డూలో కల్తీ ఎలా జరిగింది అని ఏండ్ల కొద్దీ రిసెర్చ్ జరిపే ఒక ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ డెవలప్మెంట్ ఎలా అవుతుంది? దానికి తగ్గ మైండ్ సెట్స్ ఉన్నాయా? లడ్డూ కల్తీ తేల్చలేని ఒక స్టేటు క్వాంటంలో అసలు
ఊహకందని కంప్యూటర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారట వీళ్ళు. దానికి ఏం చేస్తుండ్రు వీళ్ళు అంటే లోకల్ ఎవరికి నాలెడ్జ్ లేదు. ఇప్పుడు ఆంధ్రాలో క్వాంటమ్ డెవలప్మెంట్ కోసం ఏమన్నా బ్రెయిన్స్ పెట్టే యువకులు ఉన్నారా అంటే లేరు. అక్కడ పచ్చ పొలాల మధ్యలో ఎకరాలు కేటాయిస్తే వీళ్ళు అక్కడ వచ్చి ఆఫీసు కట్టుకొని క్వాంటమ్ గురించి థింక్ చేయాలి. అంటే ఆల్రెడీ పాశ్చాత్య దేశాల్లో క్వాంటమ్ గురించి రీసెర్చ్ జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే క్వాంటమ్ అనే ఒక చిన్న బిట్ తీసుకొని వచ్చి పేరు తీసుకొని వచ్చి దానికి 100 ఎకరాలు కేటాయించి ఇక్కడ ఏదో అద్భుతం జరగబోతుంది అని చెప్తున్నారు తప్ప సామాన్య ప్రజలకు దీనివల్ల మేలు అడిగేది ఏమీ లేదు. అక్కడ అలాంటి అంటే అమాయక ప్రజలని ఎర్రి ప్రజలుగా మార్చే ఒక చోట ప్రయత్నం జరుగుతుంటే మన దగ్గర ఆల్రెడీ ఎర్రి జనాలు ఉన్నారు. అంటే హైలీ స్కిల్డ్ ఎర్రి జనాలు ఉన్నారు హైదరాబాద్లో. వాళ్ళని ఇంకా చెవుల పువ్వు పెట్టే ప్రయత్నమే ఫ్యూచర్ సిటీ. అంటే నాకు రాదు అంటున్నానండి. హార్వర్డ్కి పోయి వస్తే ఒక వారం పోయి వస్తే ఏం సబ్బు పెట్టి దోమినరా, ఏం చేసిండ్రు, నీ నాలుకేమైనా గీకినరా. ఇక్కడ రాగానే మళ్ళీ నార్మల్ తెలంగాణ పొలిటీషియన్ లాగా మాట్లాడుతాం. అసలు నీకు ఏ అంటే తెలియదు. కొన్ని నారా లోకేష్ బయట చదువుకున్నాడు, అవి సరిగ్గా పలుకుతాడు. ఈయనకు అది కూడా పలకరాదు. అది ఏముందో తెలియదు, ఎవడు వస్తుండో తెలియదు, ఏం తెలియదు. గ్లోబల్ సమిట్ అట, నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం హోల్డ్ ఇక్కడనే సదస్సు పెట్టిస్తాడట. అరే నువ్వు అడుక్కున్నా ఎవడు వస్తలేడు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఖర్చులు ఎందుకు హైదరాబాదు తెలంగాణ ప్రజలు భరించాలి? నువ్వు మొన్న గ్లోబల్ సమిట్కు 200 కోట్లు ఖర్చు చేసి 10 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అనే వచ్చిందా? మీ తమ్ముడో అన్ననో డాక్టర్ రెడ్డిస్ డాక్టర్ సుబ్బారావు ఇన్వెస్ట్ చేయడానికి దానికి గ్లోబల్ సమిట్ పెట్టి 200 కోట్లు పెట్టాలన్నా? ఎల్బీ స్టేడియంలో రమ్మంటే అందరు వస్తుండే, ఎల్బీ స్టేడియం కిరాయి కట్టేసి ఉంటే అయిపోతుండే. అదే ఎల్బీ స్టేడియం ఎందుకు, దానికి అవసరమే లేదు. ఎన్టీఆర్ స్టేడియం ఇందిరా పార్క్ దగ్గర ఉంది కదా, ఆ ఖాళీ గ్రౌండ్ తీసుకొని అక్కడ రండ్రా నాయన అంటే మొత్తం డాక్టర్ రెడ్డి డాక్టర్ సుబ్బారావు అరవిందో వీళ్ళంతా వచ్చి కూర్చుంటుండే. ఏం ట్రాన్స్పోర్టేషన్ కూడా అవసరం లేదు. ఒకరోజు గ్రౌండ్ కిరాయి కడితే అయిపోయి. అలాంటి దానికి 200 కోట్లు ఖర్చు చేసి ఫ్యూచర్ సిటీ మొత్తం ఫ్యూచర్ అంతా అడిదిక్కే అని చెప్పడానికి ట్రై చేసి అటర్ ఫ్లాప్ అయి 200 కోట్లు వేస్ట్ చేసుకొని ఆ మిగులు డబ్బులతో పోయి హార్వర్డ్లో 1 వీక్ ఎంజాయ్ చేసి ఇక్కడ వచ్చి కేసీఆర్ని పచ్చిబూతులు తిట్టి కేసీఆర్ సంతోషపడుతుండు. అరే హార్వర్డ్కి పోయిండు రేవంత్ రెడ్డి, కనీసం ఇంగ్లీష్లో బూతులు తిడతాడేమో అనుకున్నాడు. కేసీఆర్ ఏమనుకున్నాడంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే మారాడు, హార్వర్డ్కి పోయి లీడర్షిప్ సమిట్లో అంటే ఇంగ్లీష్ ఏదన్నా బూతులు నేర్చుకొని వచ్చి కొత్త బూతు పదాలు ఇంగ్లీష్లో తిడతాడేమో అంటే రేవంత్ రెడ్డి వచ్చి పచ్చి తెలుగులో బూతులు తిట్టడం స్టార్ట్ చేశాడు. అంటే నేను అనుకుంటా ఒక లీడరు ఇంకో లీడర్ని ఎలా తిట్టాలి అని నేర్చుకొని వచ్చిండేమో. ఇప్పుడు కేసీఆర్ చేసిన డ్యామేజ్ ఇర్రిపేరబుల్. ఇప్పుడు చూడండి, డ్యాములు కూలగొట్టలేవు, అవి పనికిరావు, లక్షలు స్వాహా. ఇప్పుడు దీన్ని ఎదిరించాలి అంటే నీవు ఏదైనా మంచి పని చేయాలి. అంటే అట్లీస్ట్ నువ్వు ఆ డ్యామ్ని కూల్చేయాలి, అంటే దాన్ని చిరునామా లేకుండా చేయాలి. అంటే అట్లీస్ట్ స్పీడ్ అక్కడ కలయితే ఉండదు. అంటే ఇప్పుడు కేసీఆర్ చేసిన అక్రమాలు అనుకుంటే 3 ఏళ్ళు అయిపోయి. నువ్వు సక్రమంగా ఎప్పుడు పనిచేస్తున్నావు అని ప్రజలు అడుగుతున్నారు. దాన్ని మభ్యపెట్టడానికి ఏదో ఒక ఎమ్మెల్యేని రిజైన్ చెప్పేయడం, అక్కడ ఎలక్షన్ పెట్టేయడం, అంటే స్ట్రాటజీ, అటెన్షన్ డైవర్షన్ కోసమే ఈ పాలిటిక్స్ అంతా జరుగుతుంది. తెలంగాణ వాళ్లకు మిగిలేది ఒరిగేది ఏం లేదు. కాబట్టి దయచేసి ఇరు రాష్ట్రాల్లో ప్రజలు ప్లీజ్ మేల్కోండి. లక్షల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతున్నాయి, ఇది పచ్చి నిజం. వీళ్ళు యాక్టింగ్ అంటారా? వీళ్ళు ఆస్కార్ అవార్డు ఇచ్చినా మన ఆంధ్ర వాళ్ళకు తెలంగాణ వాళ్ళకు తక్కువ. ఎందుకంటే వీళ్ళు కింద ముడ్డి కింద బగబగ కాలిపోతున్నా పైన 90 రకాలు కాలిస్తే పూతరేకులు కూడా తింటుంటారు బయట. ఏం కాలేదండి, వెచ్చగా ఉంది అంతే అంటాడు. కింద గాలి నల్లగా అయిపోయింటుంది బొగ్గు. మన తెలంగాణ వాళ్ళు
ఇక ఆర్టిఫిషియల్ బతికే దాంట్లో నంబర్ 1 కాండు. ఆ? తెలంగాణ మొత్తం తాకట్టు పెట్టి 12,00,000 కోట్లు అప్పు చేసిన ప్రతి సందర్భంలో ఒక 5-10 వేల కోట్ల మద్యం తాగేస్తుండంటే అసలు డబ్బు వీళ్ళ దగ్గర ఉన్నట్ట లేనట్ట? మరి ఈ రూపాయి బియ్యం ఎందుకు ఇవ్వాలి తెలంగాణలో? హయ్యెస్ట్ మద్యం కన్జంప్షన్ ఇండియాలోనే హయ్యెస్ట్ అన్నప్పుడు ఇక్కడ సబ్సిడీలు ప్రజలకు ఎందుకు ఇవ్వాలి? ఇదొక పెద్ద ప్రశ్న. అంటే ఇక్కడ తాగుడు తినుడు లేదా జాతరలు సంబరాలు, ఈ వీధి నాటకాలు వీధి డ్యాన్సులు, లడ్డూ వివాదాలు, అక్రమ సంబంధం వివాదాలు ఇలాంటివి డిస్కస్ అయ్యే స్టేట్స్లో ఒక చోటేమో ఫ్యూచర్ సిటీ అంటాడు, ఒక చోట 12 వరుసల రహదారి అంటాడు, ఇంకోటి అటు దిక్కు ఆ కొనాకున్నాడేమో నేను క్వాంటమ్ అంటాడు, ఇక్కడ డ్రై పోర్ట్ అంటాడు, ఇక్కడ వెట్ పోర్ట్ అంటాడు. అసలు ఈ తడి ఎండు ఈ వాన జల్లులు అసలు ఏం జరుగుతుంది ఈ స్టేట్స్లో? అసలు అగ్రికల్చర్ ప్రాముఖ్యత ఉన్న ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ అంటే ఐటీ అంటే దిగజారుతున్న ఈ హైదరాబాద్ లాంటి నగరంలో కానీ ప్రాక్టికల్గా రేపు జరగబోయే పరిణామాలకు మేము ఎలా సిద్ధం కావాలి అని కాకుండా అసలు వేరే లోకంలో ఏం జరుగుతుంది, మీరంతా వేరే లోకంలో పోతే ఏమవుతుంది అని ఈ థియరీస్ డిస్కస్ చేసుకుంటూ మందిని బిజీగా ఉంచి ప్రతి ఆత్మహత్యను ఒక వారం నడిపించి అంటే ఒక చోట ప్రజలకు సంబంధించిన ఏ కార్యక్రమం జరగకపోయినా ఆత్మహత్యలు ఎలా జరుగుతున్నాయి, దానికి కారణాలేమి, దాంట్లో సీసీటీవీ ఇమేజెస్ అంటే ఎంత అంటే మీడియాని ఎలా యూజ్ చేసుకుంటారో చూడండి. అంటే అవసరం లేని ఒక మహిళ 2 పిల్లలతో చచ్చిపోయింది. 140 crores పాపులేషన్ ఉన్న దేశంలో ఆ మహిళ 2 పిల్లలు ఎందుకు చనిపోయినారు అని హాట్ న్యూస్. ఇప్పుడు కారు బోల్తా పడి 6-8 మంది చచ్చిపోతారు తాగుబోతులు నడిపించి. అది ప్రాక్టికల్గా అనిపిస్తుంది, కారు బోల్తా కొట్టింది. దీన్ని న్యూస్గా ఎక్కువ తిప్పలేము. దాన్ని తాగుబోతూ కారు నడిపిండు, బోల్తా పడింది, 6 మంది చచ్చిండ్రు, అయిపోయింది న్యూస్. కానీ ఇది అట్లా కాదు. ఆమె చెర్లపల్లిలో నడుచుకుంటూ పోతుంది, ఆమె ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళింది, ఆమె ఫోన్ కాల్స్ ఏమి, వాట్సాప్ మెసేజెస్ ఏమి, ఆయన భర్త దుబాయ్లో ఏం చేస్తుండు అంటే ఈ స్టోరీ నడిపించచ్చు. అదే ఎవడో ఒకడు కిరాతకుడు వచ్చి కత్తితో పొడిచిపోతే ఆ కిరాతకుడి ఇమేజ్ ఈ హత్య అయిపోయింది, కేసు క్లోజ్, వాడిని అరెస్ట్ చేస్తారు. ఇది అట్లా కాదు, ఇది ఎక్కడనో స్టోరీని నడిపించచ్చు కానక నడిపించేది. అక్కడ క్వాంటమ్ వ్యాలీ వాళ్ళు ఇదే న్యూస్ వింటున్నారు, ఇటు ఫ్యూచర్ సిటీ వాళ్ళు అదే న్యూస్ ఉంటున్నారు. అంటే మభ్య పెట్టడానికి ఒక చావు చాలు. మన ఇరు రాష్ట్రాల కోట్లాది ప్రజలు ఆ చావు ఎలా సంభవించిందో అని డిస్కషన్లో పడిపోయారు. అంటే మనం ఇలాంటి స్టేజ్లో ఉన్న మన పాపులేషన్ క్వాంటమ్ గురించి ఆలోచించే స్థాయిలో ఉందా? రూపాయికి కిలో బియ్యం కోసం రోజుకు అంటే సగం రోజు పడిగాపులు కాసే ప్రజానికం ఫ్యూచర్ సిటీ, ఏరోస్పేస్ హబ్స్, స్పేస్ టెక్నాలజీ గురించి మాట్లాడే స్టేజ్లో ఉన్నారా అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మనము అంటే సడన్గా జర్క్ తినొద్దు. అంటే మన దగ్గర చేతిలో మొబైల్ ఉంది, ఇలా అక్రమాలు జరుగుతున్నాయి, మన పట్ల ఫ్యూచర్ గురించి అంటే ఎవడు ఆలోచించేవాడు లేడు, ప్రభుత్వము లేదు, సంస్థలు లేవు, మన సొసైటీ కూడా దానికి అంటే దాన్ని విడిచి వేరే లోకంలో వేరేస్తుంది. కాబట్టి మనము కరెక్ట్ అంటే పాయింట్కి వచ్చి మనకు ఏది ముఖ్యమో దాని గురించే ఆలోచించాలి. మన జీవితాలను కాపాడేవాడు ఎవడు లేడు అనుకునే ఈ వస్తున్న ఇన్ఫర్మేషన్ని మన బాగు కోసం, మన సేఫ్టీ కోసం ఎలా ఉపయోగించుకోవాలి, ఈ డేటాని మన జీవితం కాపాడేలా ఒక టూల్లా ఎలా ఉపయోగించుకోవాలి, ఫ్యూచర్లో మన పిల్లల ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది దాని గురించి ఆలోచించాలి. కానీ ఒక ఆత్మహత్య గురించి, ఒక లడ్డు గురించి, ఒక దోశలో బలి పడిందనో, ఒక కౌర్మాలో బలి పడిందనో, లేదా ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏం వ్యాఖ్యలు చేశాడని, అంటే ఏ పర్సన్ దేశానికి అవసరం లేదో
ఆయన గురించి బల్లగుద్ది గట్టి గట్టిగా అరిచి అసలు ఇక్కడ వింతలు జరిగిపోతున్నాయి, దాని గురించి ఆలోచించే వాడే లేడు అనే విధంగా ఇరు రాష్ట్రాలు ప్రవర్తిస్తున్నాయి. అందరూ జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటూ నమస్కారం.